పెద్దపల్లి ఏసీపీ సర్కిల్లో ఆఫీస్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించి రికార్డులను, సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరుపై, జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ అసాంఘిక శక్తుల నిర్మూలనకు పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలు పెడతామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతో పాటు శివారు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ గరుడ పేరిట డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ప్రారంభిస్తామన్నారు. హైకోర్టుకు వెళ్ళి ఉన్నాడు, మెన్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. నా తర్వాత పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది, క్రైమ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఏం క్రైమ్స్ ఉన్నాయి, ఇంకా డిటెక్ట్ కావాల్సినవి ఏమున్నాయి, డిటెక్ట్ అయినవి ఏమున్నాయి, తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక ఆల్రెడీ ప్రాపర్టీ అఫెండర్ ఉన్నాడు, టేకం రామారావు. ఇప్పటికీ చాలా 60 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, డిఫరెంట్ ఏరియాస్లో, ఈవెన్ ఇన్ రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు హైదరాబాద్. So he is most wanted across Telangana, and very soon we are going to catch him and ఉంది అని అంటే వాళ్ళంటే డెఫినెట్గా అక్కడ కూడా అవుతుంది. మా తరఫు నుంచి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా, పోలీస్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కేవలం అక్కడ గేట్ నుంచి అవుతుంటే పోలీస్ ఆఫీసర్ కూడా ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐ షుడ్ డిపాజిట్ మై సెల్ ఫోన్ అవుట్ సైడ్ ద గేట్ అండ్ హ్యావ్ టు ఎంటర్. These strict instructions were given. And our people are time to time monitoring SI level, inspector level, DSP level, ACP level కూడా ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. టోటల్ గ్రిప్ ఉంది. I hope that examinations will be concluded very in a strict manner. And coming to run-up to elections, already elections run-up స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా NBWs అన్నీ ఫాస్ట్ ట్రాక్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కేసెస్ కూడా అన్ని పోల్ రిలేటెడ్ కేసెస్ కానీ MCC వైలేషన్స్ అన్నీ ఏమున్నాయని మనము జీరో దానికి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం. తర్వాత ఐ అపీల్ పబ్లిక్, కమింగ్ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా మ్యాండేట్ ఉపయోగించుకొని మీకు